ఈ రోజు ప్రపంచంలో కోట్లాది మంది ప్రతిరోజు యూట్యూబ్ చూస్తున్నారు. మనం కూడా చూస్తున్నాం. కానీ ఈ యూట్యూబ్ ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా? ఎవరో ప్రారంభించారు. ఎందుకు ప్రారంభించారు? ఒక చిన్న వెబ్‌సైట్. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫార్మ్‌గా ఎలా మారింది? ఒక్కసారి ఆలోచించండి. 2005లో ఒక చిన్న ఐడియాగా మొదలైన ప్లాట్‌ఫార్మ్ ఈరోజు కోట్లాది మంది లెర్నింగ్, కెరియర్, బిజినెస్, ఎంటర్‌ప్రెన్యూర్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇన్‌కమ్, పర్సనల్ బ్రాండింగ్ ఇలా ఎన్నో అవకాశాలను అందిస్తుంది. అంటే ఒక చిన్న ఆలోచన సరైన దిశలో కన్సిస్టెన్సీతో ముందుకు వెళ్తే ప్రపంచం కూడా మార్చగలదు. అదే విషయం ఈ ఎపిసోడ్ మనకు నేర్పిస్తుంది. ఈ వీడియోలో మనం 4 పార్ట్స్‌లో నేర్చుకోబోతున్నాం. పార్ట్ 1 యూట్యూబ్ ఎలా పుట్టింది? ఎవరు ప్రారంభించారు? వాళ్ళకి ఈ ఐడియా ఎలా వచ్చింది? పార్ట్ 2లో మొదటి వీడియో నుంచి గూగుల్ యూట్యూబ్‌ని ఎందుకు కొనుగోలు చేసింది? ఆ తర్వాత ఎలా వేగంగా ఎదిగింది? పార్ట్ 3లో యూట్యూబ్ ప్రపంచంలోనే నంబర్ 1 వీడియో ప్లాట్‌ఫార్మ్‌గా ఎలా మారింది? అనే దాని వెనక ఉన్న ముఖ్యమైన కారణాలు ఏమిటి? పార్ట్ 4లో ఈ మొత్తం హిస్టరీ నుంచి ఒక క్రియేటర్‌గా మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన లెసన్స్ ఏమిటి? ఈ రోజు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? ఈ సీరీస్‌ని పూర్తిగా ఫాలో అయితే యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది అనే నాలెడ్జ్ మాత్రమే కాదు, ఒక క్రియేటర్‌గా ఎలా ఆలోచించాలో కూడా నేర్చుకుంటారు. మీ గోల్ 2027లో క్రియేటర్‌గా గ్రో అవ్వడం అయితే ఈ సీరీస్ మీకు స్ట్రాంగ్ ఫౌండేషన్ అవుతుంది. ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా వామ్మా స్కూల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ సీరీస్‌లో ఒక్కో ఎపిసోడ్ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ బిగినర్ నుంచి కాన్ఫిడెంట్ క్రియేటర్‌గా తీసుకెళ్లేలా డిజైన్ చేశాం. అయితే ఎక్కువ సమయం వృధా చేయకుండా ముందుగా తెలుసుకుందాం. యూట్యూబ్ అసలు ఎలా పుట్టింది? లెట్స్ బిగినింగ్. మనలో చాలా మంది ప్రతిరోజు యూట్యూబ్ చూస్తూ ఉంటాం. కానీ యూట్యూబ్ ఎలా పుట్టింది అనే ప్రశ్నకు చాలా తక్కువ మంది అడుగుతారు. ఈ రోజు ఆ కథ తెలుసుకుందాం. 2005 సంవత్సరంలో ఆ సమయంలో ఇంటర్నెట్ ఇప్పటిలా లేదు. స్మార్ట్ ఫోన్స్ కూడా లేవు. సోషల్ మీడియా కూడా ఇప్పటి స్థాయిలో లేదు. ఒకరికి వీడియో పంపాలన్నా, ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయాలన్నా చాలా కష్టం. చాలా వెబ్‌సైట్స్ ఉండేవి. కానీ సులభంగా వీడియో షేర్ చేసే ప్లాట్‌ఫార్మ్ మాత్రమే లేదు. అప్పుడు ముగ్గురు యువకులు ఒక సమస్యను గమనించారు. వాళ్ళ పేర్లు స్టీవెన్ చెన్, చాన్ హెర్లీ, జేవెన్ కారియన్. ఈ ముగ్గురు ముందుగా పేపాల్ అనే కంపెనీలో కలిసి పనిచేశారు. ఈ ఒక్క రోజు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. ఫోటోలు షేర్ చేయగలుగుతున్నాం. అయితే వీడియోస్ ఎందుకు సులభంగా షేర్ చేయలేకపోతున్నాం? ఈ ఒక్క ప్రశ్న ఒక పెద్ద ఆలోచనకు ప్రారంభమైంది. వాళ్ళు గంటల కొద్దీ డిస్కషన్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే ఒక ప్లాట్‌ఫార్మ్ ఎలా ఉండాలి? అందరూ సులభంగా వీడియో అప్‌లోడ్ చేయగలిగేలా ఎలా చేయాలి? ఎవరైనా ఎక్కడి నుంచైనా వీడియో చూసే అవకాశం ఎలా కల్పించాలి? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఒక వెబ్‌సైట్‌ని రూపొందించారు. ఆ వెబ్‌సైట్ పేరు యూట్యూబ్. ఇప్పుడు ఒక విషయం గమనించండి. వాళ్ళు మొదటి రోజే ప్రపంచంలో నంబర్ 1 ప్లాట్‌ఫార్మ్ అవుదామని ఆలోచించలేదు. వాళ్ళు ఒక ఆలో వాళ్ళు ఒకటి ఆలోచించారు. ఒక సమస్యను ఎలా పరిష్కరించాలి? అయితే చాలా పెద్ద విజయాలు చాలా చిన్న సమస్యకు పరిష్కారం వెతకడం నుంచి ప్రారంభం అవుతాయి. ఇప్పుడు మీకు ఇప్పుడు మీ గురించి ఒకసారి ఆలోచించండి. మీ దగ్గర కూడా ఏదైనా నాలెడ్జ్ ఉందా? ఏదైనా ఎక్స్‌పీరియన్స్ ఉందా? ఏదైనా స్కిల్ ఉందా? ఇతరులకు ఉపయోగపడే ఒక చిన్న విషయం అయినా సరే ఉందా? అయితే అదే మీ యూట్యూబ్ జర్నీకి ప్రారంభం కావచ్చు. ఎందుకంటే ప్రతి గొప్ప క్రియేటర్ మొదట ఒక చిన్న ఐడియాతోనే ప్రారంభించాడు. ఈ పార్ట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన మొదటి లెసన్, పెద్ద సక్సెస్‌కి ముందు చిన్న ప్రాబ్లమ్ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఇవ్వగలిగిన వారే చరిత్ర సృష్టిస్తారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చూద్దాం. యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిన మొదటి వీడియో ఏది? ఆ వీడియోని ఎవరు అప్‌లోడ్ చేశారు? అది యూట్యూబ్ హిస్టరీని ఎలా మార్చింది? అది మనం పార్ట్ 2లో తెలుసుకుందాం. లెట్స్ కంటిన్యూ. పార్ట్ 1లో యూట్యూబ్ ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ముగ్గురు యువకులు ఒక చిన్న సమస్యను పరిష్కరించాలనే ఆలోచనతో యూట్యూబ్‌ని ప్రారంభించారు. కానీ ఒక వెబ్‌సైట్ ప్రారంభించడం ఒక విషయం, ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో ప్లాట్‌ఫార్మ్‌గా ఎదగడం మరో విషయం. అయితే ఆ జర్నీ ఎలా ప్రారంభమైంది? యూట్యూబ్ ప్రారంభమైన కొన్ని నెలల్లో తర్వాత 2005 ఏప్రిల్ 23న ఒక చిన్న వీడియో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో పేరు మీ ఎట్ ద జివ్. ఈ వీడియోని అప్‌లోడ్ చేసింది యూట్యూబ్ ఫౌండర్స్
లో ఒకరైన జేవెడ్ క్యారిన్. ఆ వీడియోలో అతను జూలో ఏనుగుల గురించి చాలా సాధారణంగా మాట్లాడుతాడు. అంతే. అలాంటి సినిమాటిక్ కెమెరా లేదు. ఎలాంటి ఎడిటింగ్ లేదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లేదు. ఎలాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా లేవు. కానీ అదే వీడియో ఈరోజు యూట్యూబ్ హిస్టరీలో మొదటి వీడియోగా నిలిచిపోయింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. ఆ వీడియో పర్ఫెక్ట్ కాదు. అయినా అది ప్రపంచ చరిత్రలో మొదటి యూట్యూబ్ వీడియో అయ్యింది. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ మూవ్‌మెంట్ కోసం ఎదురు చూడలేదు. మొదటి అడుగు వేశారు. ఇంకొంచెం కెమెరా కొనాలి, ఇంకొంచెం ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇంకొంచెం కాన్ఫిడెన్స్ రావాలి అని సంవత్సరాలు గడిపేస్తారు. కానీ క్రియేటర్స్ ఒక నిర్ణయం తీసుకుంటారు. స్టార్ట్ ఫస్ట్, ఇంప్రూవ్ లేటర్. ఈ మైండ్ సెట్‌నే వాళ్ళను ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడు యూట్యూబ్ నెమ్మదిగా పాపులర్ అవుతుంది. ప్రజలు వీడియో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వ్యూవర్స్ వస్తున్నారు. రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతుంది. అప్పుడు ఒక పెద్ద కంపెనీ దృష్టి యూట్యూబ్ మీద పడింది. ఆ కంపెనీ గూగుల్. గూగుల్ అప్పటికే ప్రపంచంలో అతిపెద్ద సెర్చ్ ఇంజిన్. కానీ ఆన్‌లైన్ వీడియో భవిష్యత్తు అని గూగుల్ చాలా ముందుగానే గుర్తించింది. అందుకే 2006లో గూగుల్ యూట్యూబ్‌ని కొనుగోలు చేసింది. ఇది యూట్యూబ్ హిస్టరీలో ఒక పెద్ద మలుపు. గూగుల్ యొక్క టెక్నాలజీ, సర్వ్ సర్వర్స్, ఇన్‌స్ట్రక్చర్స్ వల్ల యూట్యూబ్ ఇంకా వేగంగా అభివృద్ధి చెందింది. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశానికి చేరుకుంది. ఇక్కడ కూడా ఒక లెసన్ ఉంది. చిన్నగా ప్రారంభమైన ఒక ఐడియా సరైన సమయంలో సరైన సపోర్ట్ దొరికితే ప్రపంచం స్థాయికి వెళ్ళగలదు. అలాగే మీ మొదటి వీడియో కూడా చిన్నదే కావచ్చు. ఈరోజు వ్యూస్ తక్కువగా ఉండొచ్చు. సబ్స్క్రైబర్స్ కూడా తక్కువగా ఉండొచ్చు. కానీ మీ కన్సిస్టెన్సీ, మీ లెర్నింగ్, మీ ఇంప్రూవ్‌మెంట్ ఒక రోజు పెద్ద అవకాశాలు దారి తీస్తాయి. అందుకే చిన్న ప్రారంభాన్ని ఎప్పుడు తక్కువ అంచనా వెయ్యకండి. ఇప్పుడు ఒక ప్రశ్న. గూగుల్ కొనుగోలు చేసిన తర్వాత యూట్యూబ్ ఎందుకు అంత వేగంగా ప్రపంచాన్ని ఆకర్షించింది? ఎందుకు ఫేస్‌బుక్ వీడియో, యాహూ వీడియో ఇంకా ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ వెనకబడిపోయాయి? యూట్యూబ్ విజయానికి అసలు కారణాలు ఏమిటి? అది పార్ట్ 3లో తెలుసుకుందాం. లెట్స్ కంటిన్యూ. పార్ట్ 1లో యూట్యూబ్ ఎలా పుట్టిందో తెలుసుకున్నాం. పార్ట్ 2లో మొదటి వీడియో నుంచి గూగుల్ వరకు జరిగిన ప్రయాణాన్ని చూసాం. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న. గూగుల్ కొనుగోలు చేసిన తర్వాత యూట్యూబ్ ఎందుకు ప్రపంచంలో నంబర్ 1 వీడియో ప్లాట్‌ఫార్మ్ అయింది? ఎందుకు చాలా ప్లాట్‌ఫార్మ్స్ వచ్చాయి. చాలా ప్లాట్‌ఫార్మ్స్ వెళ్ళిపోయాయి. కానీ యూట్యూబ్ మాత్రం ఇప్పటికీ బలంగా నిలబడి ఉంది. దానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మొదటి కారణం ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడం. ఒకప్పుడు టీవీ ఛానల్‌లో కనిపించాలంటే పెద్ద కంపెనీ సపోర్ట్ కావాలి. సినిమాలోకి రావాలంటే ఎన్నో అవకాశాల కోసం ఎదురు చూడాలి. కానీ యూట్యూబ్ ఏమి చెప్పింది? నీ దగ్గర మొబైల్ ఉందా? ఇంటర్నెట్ ఉందా? అయితే నువ్వు కూడా ఒక క్రియేటర్ అవ్వచ్చు. అదే యూట్యూబ్ యొక్క పెద్ద మార్పు. ప్రపంచంలో ఎవ్వరికైనా ఎక్కడి నుంచైనా తమ టాలెంట్‌ను చూపించే అవకాశం వచ్చింది. రెండో కారణం నాలెడ్జ్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం. ఈరోజు కుకింగ్ నేర్చుకోవాలా? ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా? ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవాలా? బిజినెస్ ప్రారంభించాలా? ఫిట్‌నెస్ గురించి తెలుసుకోవాలా? ఏ స్కిల్ అయినా యూట్యూబ్‌లో దొరుకుతుంది. అందుకే చాలా మంది యూట్యూబ్‌ని ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ యూనివర్సిటీ అని కూడా అంటారు. మూడో కారణం క్రియేటర్స్‌ని ప్రోత్సహించడం. యూట్యూబ్ కేవలం వీడియోస్ హోస్ట్ చేసే వెబ్‌సైట్ కాదు. క్రియేటర్స్‌కి ఆడియన్స్‌ని బిల్డ్ చేసే అవకాశం ఇచ్చింది. కమ్యూనిటీని నిర్మించే అవకాశం ఇచ్చింది. కొంతమందికి కెరియర్ ఇచ్చింది. కొంతమందికి బిజినెస్ ఇచ్చింది. మరికొందరికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. నాలుగో కారణం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మారడం. ప్రపంచం మారింది. మొబైల్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ టీవీస్ వచ్చాయి. లైవ్ స్ట్రీమింగ్ వచ్చింది. షార్ట్ వీడియోస్ వచ్చాయి. ఏఐ వచ్చింది. ప్రతి మార్పుకి యూట్యూబ్ కూడా మారుతూ వచ్చింది. అందుకే ఈ రోజు కూడా యూట్యూబ్ రిలవెంట్ గా ఉంది. ఇప్పుడు ఈ పార్ట్ నుంచి మనం ఒక ముఖ్యమైన లెసన్ నేర్చుకోవాలి. యూట్యూబ్ విజయానికి కారణం కేవలం టెక్నాలజీయే కాదు. మనుషులకు వాల్యూ ఇవ్వడం, వాళ్ళ సమస్యకు సొల్యూషన్ ఇవ్వడం, వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వడం, వాళ్ళు ఎదగడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇవ్వడం.
అందుకే ఈ రోజు కూడా కోట్లాది మంది రోజు యూట్యూబ్‌కి వస్తున్నారు. ఇప్పుడు మన గురించి ఒకసారి ఆలోచించండి. మీరు కూడా ఎవరైనా ఒక సమస్యకు సొల్యూషన్ చెప్పగలరా? ఎవరైనా ఒక స్కిల్ నేర్పించగలరా? ఎవరికైనా ఒక సందేహాన్ని తీర్చగలరా? అయితే మీ దగ్గర కూడా యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించడానికి కారణం ఉంది. గుర్తుంచుకోండి. పీపుల్ యూట్యూబ్‌కి వీడియోస్ చూడడానికి రారు. తన ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతకడానికి వస్తారు. ఈ ఒక్క విషయం అర్థమైతే మీ కంటెంట్ తయారు చేసే విధానం పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు చివరగా ఈ మొత్తం హిస్టరీ నుంచి ఒక క్రియేటర్‌గా మనం నేర్చుకోవలసిన అత్యంత ముఖ్యమైన లెసన్స్ ఏమిటి? మరియు మీ జర్నీని ఈరోజే ఎందుకు ప్రారంభించాలి? అదే ఇప్పుడు ఎపిసోడ్ 2 పార్ట్ 4లో తెలుసుకుందాం. లెట్స్ కంటిన్యూ. ఒక క్రియేటర్‌గా మనకు దీని వల్ల ఉపయోగం ఏమిటి? అది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటివరకు యూట్యూబ్ ఎలా పుట్టింది? మొదటి వీడియో ఎలా వచ్చింది? గూగుల్ ఎందుకు కొనుగోలు చేసింది? ప్రపంచంలోని నంబర్ 1 వీడియో ప్లాట్‌ఫార్మ్ ఎలా అయ్యింది? అన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ మొత్తం హిస్టరీ మనకు ఎందుకు తెలుసుకోవాలి? లెసన్ 1. అతి పెద్ద విజయం ఒక చిన్న సమస్యను పరిష్కరించడం నుంచే ప్రారంభమవుతుంది. యూట్యూబ్ కూడా వీడియోస్‌ని సులభంగా షేర్ చేయలేకపోతున్నా అనే ఒక చిన్న సమస్యతో ప్రారంభమైంది. అలాగే మీ ఛానెల్ కూడా ఒక సమస్యకి సొల్యూషన్ ఇవ్వడం నుంచే ప్రారంభం కావాలి. లెసన్ 2. పర్ఫెక్ట్ అయ్యాక కాదు, స్టార్ట్ చేసిన వారే ముందుకు వెళ్తారు. యూట్యూబ్‌లో మొదటి వీడియో పర్ఫెక్ట్ కాదు. అయినా అది హిస్టరీ అయ్యింది. అందుకే మీ మొదటి వీడియో పర్ఫెక్ట్ కాకపోయినా పర్వాలేదు. అది మీ జర్నీకి బిగినింగ్. లెసన్ 3. కన్సిస్టెన్సీ. ఏ ప్లాట్‌ఫార్మ్‌ని అయినా మీ క్రియేటర్‌ని అయినా పెద్ద స్థాయికి తీసుకెళ్లే శక్తి ఒక్క వీడియోలో సక్సెస్ రాదు. ఒక వారంతో కూడా రాదు. కానీ రోజు రోజుకు నేర్చుకుంటూ మెరుగుపడుతూ ముందుకు వెళితే ఫలితం తప్పకుండా వస్తుంది. లెసన్ 4. టెక్నాలజీ మారుతుంది. ప్లాట్‌ఫార్మ్స్ మారుతున్నాయి. ఫ్యూచర్స్ మారుతాయి. అల్గారిథమ్స్ కూడా మారుతాయి. కానీ వాల్యూ ఇచ్చే క్రియేటర్స్ మాత్రం ఎప్పటికీ అవసరమే. అందుకే టెక్నాలజీని కాదు, మనుషుల ప్రాబ్లమ్స్‌ని అర్థం చేసుకోండి. లెసన్ 5. కంపారిజన్ ఆపండి. ఈరోజు మీరు 10 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండొచ్చు. ఇంకొక క్రియేటర్ 10 లక్షల సబ్స్క్రైబర్స్ దగ్గర ఉండొచ్చు. అది సమస్య కాదు. ఎందుకంటే ఆ క్రియేటర్ కూడా ఒకప్పుడు జీరో నుంచే ప్రారంభించాడు. లెసన్ 6. లెర్నింగ్ ఎప్పుడు ఆపొద్దు. యూట్యూబ్ 20 సంవత్సరాలుగా మారుతూ వచ్చింది. క్రియేటర్స్ కూడా మారుతూ నేర్చుకుంటూ ఉన్నారు. అందుకే మీరు కూడా ప్రతి వీడియోతో కొత్తది నేర్చుకోండి. లెసన్ 7. యాక్షన్ తీసుకోండి. ఈరోజు ఈ వీడియో చూసి చాలా బాగుంది అని అనుకుంటే ఏమీ మారదు. కానీ ఈరోజు మీ మొదటి స్టెప్ వేస్తే అది మీ జీవితాన్ని మార్చే రోజు కావచ్చు. గుర్తుంచుకోండి, యూట్యూబ్‌ని మార్చింది టెక్నాలజీ కాదు, యాక్షన్ తీసుకున్న క్రియేటర్స్. ఇక ఒక విషయం మీ దగ్గర కూడా అదే అవకాశం ఉంది. మీకు పెద్ద స్టూడియో అవసరం లేదు. ఖరీదైన కెమెరా అవసరం లేదు. పర్ఫెక్ట్ ఇంగ్లీష్ కూడా అవసరం లేదు. అవసరమైనది ఒకటే, మొదలుపెట్టాలా అనే నిర్ణయం. ఈ రోజు ఎపిసోడ్ నుంచి మీరు ఒక విషయం మాత్రమే గుర్తుంచుకోండి. పర్ఫెక్ట్ కంటే ప్రోగ్రెస్ ముఖ్యం. ఇప్పుడు కామెంట్‌లో ఒక మాట రాయండి. నేను ఈ రోజే ప్రారంభిస్తాను. మీ కమిట్మెంట్‌ని మీరు ప్రకటించండి. మీరు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ముఖ్యంగా వామ్మా స్కూల్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ఎందుకంటే ఈ సీరీస్‌లో ప్రతి ఎపిసోడ్ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్‌గా బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ క్రియేటర్‌గా తయారు చేసేలా రూపొందించబడింది. ఎపిసోడ్ 3లో ఈరోజు మనం యూట్యూబ్ ఎలా పుట్టింది, ఎలా ప్రపంచాన్ని మార్చింది అనేది తెలుసుకున్నాం. కానీ ఇప్పటికీ చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. యూట్యూబ్ అంటే కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ మాత్రమే అని అనుకుంటున్నారు. అది నిజమేనా? లేక దాని వెనక ఇంకా పెద్ద అవకాశాలు ఉన్నాయా? అదే మనం ఎపిసోడ్ 3లో యూట్యూబ్ కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫార్మ్ మాత్రమేనా లో తెలుసుకుందాం. అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండండి. యాక్షన్ తీసుకుంటూ ఉండండి. మళ్ళీ తదుపరి ఎపిసోడ్‌లో కలుద్దాం. ఈ వీడియోలో కూడా నేను చాలా తప్పులు చేశాను. కానీ ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ వీడియో ఒక రిఫరెన్స్‌గా మీకు ఉంటుందన్న ఉద్దేశంతో. ఈ వీడియోలో చెప్పినటువంటి తప్పులు ఏమున్నాయి? ఏమేమి రాంగ్‌గా చెప్పాను? ఎక్కడెక్కడ తడబడ్డానో అవన్నీ కూడా కిందన కామెంట్‌లో తెలియజేయండి. ఒక అబ్జర్వేషన్ కూడా మీ క్రియేషన్‌కి ఉపయోగపడుతుంది.